బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఎస్. ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. బిగ్ బాస్ అంటే బెజవాడ బేబక్క, బెజవాడ బేబక్క అంటే బిగ్ బాస్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. బేబక్క బేబక్క నువ్వే పెద్ద బిగ్ బాస్ కు పెద్ద దిక్కక్క. ఇగో నువ్వు లేకపోతే బిగ్ బాస్ చండలంగా తయారైపోద్ది. ఇప్పటికే బిగ్ బాస్ క్రేజ్ లేదు. నువ్వు వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ క్రేజ్ అనిపించింది. ఎందుకంటే నీకు కొన్ని వీడియోలు చూసాను, రచ్చ చేసినావు. అరే మన ఇండియాలో కాదు అమెరికాలో కూడా కాలిపోతుంది, ఇట్లా సీటీలో కొట్టుకొని మరీ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే వల్గారిటీ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ తో, మంచి హ్యూమరస్ కామెడీతో చాలా వీడియోలు చూశాను అనమాట. ఆ తర్వాత నేను ఆమె ఇంట్రడక్షన్ చూసి షాక్ అయిపోయినా. అప్పటివరకు శేఖర్ భాష గెలుస్తాడు అనుకున్నా. నేను గెలవాలి బిగ్ బాస్ లో బేబక్క అని నేను అనుకుంటున్నాను అనమాట. అంత క్రేజ్ నాకు బిగ్ బాస్ లో. అంటే ఈ వీక్ తనే ఎలిమినేట్ అవుతారని చెప్పి అందరూ అంటున్నారు బేబక్కనే. అరే ఏంట్రా ఇది? దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరు దండం పెడుతున్నా. ఈ వీక్ లో బిగ్ బాస్ లో బేబక్క ఎలిమినేట్ కావద్దు, బేబక్క ఉండాలి. కొంతమంది చాలా డల్ గా ఉన్నారు, వాళ్ళని పంపించండి. లేదు వాళ్ళెందుకు పోవాలి, ఏమే పోవద్దు, ఏమెందుకు పోవద్దు, వాళ్ళెందుకు పోవాలని మీరు అనుకుంటే ఈ వీక్ ఎవరిని ఎలిమినేట్ చేయకుండా అందరూ ఉంచాలని కోరుతున్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నిన్న నామినేషన్స్ లో సీత బేబక్కని నామినేట్ చేశారు కదా, సో ఆ రీజన్స్ ఎలా అనిపించాయి మీకు? పప్పు ఉడకలేదు, తొక్కు ఉడకలేదు, అర్థం కావట్లేదు. మీకు పప్పే ఉడకలేదు, మీ పప్పులు నా దగ్గర ఉడకవు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మీకు ఒక హింట్ ఇచ్చింది. కుక్కర్ లో పప్పేసి ఉడకకుండా మీకు ఒక హింట్ ఇచ్చింది, మీ పప్పులు నా దగ్గర ఉడకవు, తాతల్ని చూసినా అని చెప్పేసి. బేబక్కకి ఇంకా పెళ్లి కానట్టున్నది, పెళ్లి కాలేదు. ఇంకా ఏ రేంజ్ లో ఆడుకుంటుందో ఒకసారి ముందు చూడండి. బేబక్క శేఖర్ భాష ఒక డైలాగ్ కొట్టిండు ఇంట్రడక్షన్ లో, ఏమని, ఎవరైతే నన్ను శత్రువుగా చూస్తారో వాళ్ళే కప్పు అని. 8 బిగ్ బాస్ 8గా 8 అంటే 8 అంటే శత్రువుగా, 8 నన్ను శత్రువుగా చూస్తే కప్పు నాది అన్నాడు. సో మీరు అందరూ బేబక్కని 8గా చూస్తున్నారు కదా, సో అప్పుడు కప్పు ఎవరిది? శేఖర్ భాష నుంచి టర్న్ అయ్యి బేబక్కకి వెళ్తుంది. బేబక్క క్రేజ్ ఇంకా పెరుగుతుంది. సో బేబక్కని 8 లాగా చూడొద్దు, ఆమెకు సపోర్ట్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కులాగా ఉంది, మంచిగా వండి పెడుతుంది, తినండి, ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. పొరపాట్లు ఉంటే చెప్పండి అట్లా ఇట్లా అని, అంతేగాని బేబక్కని టార్గెట్ చేసుకుంటే మీ తలలు లేచిపోతాయి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు బేబక్క నిబ్బల్ని నామినేట్ చేశారు కదా, నామినేట్ చేసిన ఒక పాయింట్ చెప్పారు, ఏంటి అంటే నువ్వు ఆ గట్టిగా అరవట్లేదు, గట్టిగా మాట్లాడట్లేదు కొన్ని విషయాల్లో అని చెప్పి. ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? ఒక్కొక్కరు ఒక్కొక్క యాటిట్యూడ్ ఉన్నారు కదా, ఆమె కూడా తన యాటిట్యూడ్ దాచిపెట్టుకుని ఉన్నది. సో వస్తుంది, క్రేజినెస్ చూపిస్తుంది. కొంచెం ఆగండి, ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు, అందరికంటే పెద్దది కాబట్టి అందరి మనసులను అర్థం చేసుకుంటుంది. అంత పెద్ద మనిషి అర్థం చేసుకోకుండా అరిసింది అనుకో, ఇమీడియట్ గా పంపించేస్తాడు. మిమ్మల్ని అన్న అర్థం చేసుకుంటే, ఒక తల్లిలాగా ఒక అక్కలాగా మిమ్మల్ని అన్న అర్థం చేసుకుంటుంది. ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తే అవసరమైతే ఎండింగ్లు నాకు వద్దులే కప్పు, కుర్రాళ్ళు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మీకు సపోర్ట్ చేసి ఆమె పక్క తప్పుకునే అవకాశం కూడా ఉంది. బేబక్కని టార్గెట్ చేసినంత మాత్రం ఆమెకి ఏమీ కాదు. బెజవాడ బేబక్క బిగ్ బాస్ కు పెద్ద దిక్కక్క. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అఫ్రీది ఉన్నాడా ఎలిమినేట్ లో? అఫ్రీది. మన హీరో ఉన్నాడు ఒక ఆయన, ఆదిత్య అతను చాలా డల్ గా ఉన్నాడు. ఆ అమ్మాయిల్లో కూడా ఒకరిద్దరు చాలా డల్ గా ఉన్నారు. మళ్ళా పృథ్వీరాజా జుట్టు బాగుంది, మన కాఫీ కప్ ఇచ్చి కప్పులు అవుదామని ట్రై చేస్తుంది విష్ణుప్రియ, లవ్ ట్రాక్. నీకు మణికంఠ జోడి ఇస్తే నువ్వు పోయి ఆయనకి పులివలు కలుపుతాను, ఎందుకు అటువంటి పనులు చేయకు. నువ్వు మణికంఠ కొంత ట్రై చేయను, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ లో, వాయిస్ టోన్ లో కూడా చాలా తేడాగా ఉంది. తేడా అనుకుంటున్నారు, ఆయనని మగాడిగా నిరూపించే ఆట ఆడేలా చెయ్యి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆయన తోడి కలుపు పులివరా, నువ్వు కాఫీ ఇచ్చేసి కప్పులు అవుదాం అనుకుంటే అల్లల్లల్లా నక్కు వద్దు.